హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను పాలకూర, కోడిగుడ్డు, ఉల్లికారం ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఆకుకూరలు కడిగేటప్పుడు సాల్ట్ వేసుకొని కడుక్కుంటే చాలా మంచిదండి. ఇలా నీట్గా 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కొని పాలకూరని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నూరు పెట్టుకున్న ఉల్లికారాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్లో అయితే దీన్ని అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉల్లికారాన్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఆకుకూర కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. నేనైతే పాలకూరను మాత్రం ఒక పెద్ద కట్ట అయితే తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే పాలకూరని మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఎగ్స్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలి. పాలకూర కోడిగుడ్డు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. పాలకూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ కాంబినేషన్లో కనుక చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. పాలకూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫైనల్గా పాలకూర, కోడిగుడ్డు, ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఫైనల్గా పాలకూర కోడిగుడ్డు ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.